హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండాకాలంలో పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే మొక్కకు ఏం చేయాలి, ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఊరికి వచ్చాము. ఊరిలో మల్లె చెట్టు చూడండి ఎన్ని పువ్వులతో ఉందో. చాలా పువ్వులు అయితే మళ్ళీ పూసినాయి. మీకు రోజు ఇక్కడ ఎక్కువ మల్లె చెట్లు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇవే చూపిస్తున్నాను. మళ్ళీ సీజన్ కూడా ఇదే కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా గార్డెన్ దగ్గర లేను కాబట్టి ఈ పువ్వుల వీడియో అయితే మీకు చూస్తున్నాను. ఎంత బాగా వచ్చింది చూడండి. ఒక పెద్ద మల్లె చెట్టు ఒక బస్తా నిండి వెళ్తాయి పువ్వులు కోస్తే మాత్రం. ఒక బస్తా నిండి వెళ్తాయి. ఇలాంటి చెట్లు 3-4 ఉన్నాయి. అసలు ఆ పువ్వులు చూస్తే అసలు మేము కోయలేకపోతా ఉన్నాం, అంతగానో ఎక్కువ ఉన్నాయి. ఇది చూసారు కదా, మొగ్గలు కూడా సైజు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇంకొక మల్లె చెట్టు. ఇది ఇటు సైడ్ ఉంటుంది. పెద్ద పెద్ద సైజులో మల్లె పువ్వులు అయితే చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అలోవేరా చెట్టు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు పువ్వులు నేను ఏదో కొన్ని కోసిన అట్లా వదిలేసాయి. ఇది ముందు చూసిందేమో ఇంకొక మల్లె చెట్టు, ఇదే ఇంకొక మల్లె చెట్టు. ఇది ఏంటంటే పువ్వులన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఆకు తీస్తే ఒక బస్తా నిండి వస్తాయి దీనికి కూడా, ఆకు తీస్తే మట్టుకి. ఇక్కడైతే అన్నీ కోస్తున్నాను నేనైతే పువ్వులు. అసలు పెద్ద పెద్ద సైజులు మీకు చూపిస్తాను కోసాక. అన్నీ కూడా ఇంక నేను కోయలేదు, కొన్ని మాత్రమే కోసిన. అన్నీ కూడా అసలు గుత్తులుగా మొగ్గలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి దాదాపు ఆకు తీయాలంటే 2-3 మనుషులు ఉండాలి. చాలా టైం కూడా పడుతుంది. చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయో. దీంట్లోనే ఇంకా అలోవెరా మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట దాని చుట్టూ కూడా. ఇది నేల మీద కాబట్టి ఇంత పెద్దగా పాకిపోయిందని చెప్పాలి. అసలు ఈ చెట్టుకు మొన్నటి వరకు అసలు బస్తాల కొద్ది వెళ్ళినాయి అంటే కానీ ఎవరికి తెంపేవాళ్ళు కాదంట. ఇప్పుడు అన్నారు ఇప్పుడు ఆకు తీస్తే ఇంకెన్ని పూస్తాయో తీయమని చెప్పారు. కానీ ఇంత పెద్ద చెట్టు తీయడం కష్టమే. మీకు మొత్తం కూడా దూరం నుంచి చూపిస్తాను చెట్టు ఎంత పెద్దగా ఉందనేది. అసలు ఇంత పెద్ద నేల మీద వేయటం వల్ల ఇంకా ప్లేస్ ఉన్నప్పుడు మన కుండీలో అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటాయి తప్ప, నేల మీద ఏంటంటే ఇంకా వాటి వేర్లు అల్లుకుంటూ పోతూ ఉంటాయి. ఎప్పుడు దీనికి మోటార్ పెడతారు, డైరెక్ట్ మోటార్ వాటర్ వదిలేస్తారు. మీకు అది కూడా చూపిస్తాను నేను పోయేలోపు. మోటార్ వాటర్ వదిలేయటం వల్ల ఫుల్గా నీళ్ళైతే చెట్టు అంతా పట్టేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో. ఇవైతే కోసాను నేనైతే ఈరోజు పువ్వులైతే. దీనికి ఎక్కువగా వీళ్ళు చేసేది ఏంటంటే ఇంతకుముందు కూడా నేను చెప్పిన రేగడి, అంటే చెరువులో ఉండే రేగడి ఉంటుంది కదా, అది ఎప్పుడైనా పొలానికి వేసినప్పుడు ఒక బేసన్ అంతా కూడా దీని చుట్టూ వేస్తారనమాట. అది వాటర్ కూడా మళ్ళీ ఇంకా ప్రాపర్గా పెట్టడం వల్ల బాగా అలుపుకోపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే చెత్త ఇవన్నీ మన కిచెన్లో వాడిని అంతా కూడా ఒక సైడ్ వేసి తర్వాత లాస్ట్కి వేస్తారు. దానివల్ల దీనికి పోషకాలు అయితే అధికంగా అందుతాయి. ఇంక ఈరోజు ఇవే కోసాను. ఇంకా కోసే ఉండేలే కానీ ఇంకా కోయలేదు. అవన్నీ కోయాలంటే కొంచెం మొత్తం గుబురుగా ఉంది కదా, అందులో ఏమైనా భయం. దాని ద్వారా కొన్ని కోసిన, అది కూడా చూపించడానికి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద సైజులో ఉంది చూడండి. ఒక్కొక్క ఫ్లవర్ కూడా చాలా చక్కగా పెద్ద సైజులో వచ్చినాయి. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది ఇంత చక్కటి ఫ్లవర్స్ అయితే. మీరు కూడా మల్లె చెట్టు పెట్టినప్పుడు ఊర్లోకి ఇలా వచ్చినప్పుడు రేగడి ఉనుక అలాంటివి అయితే తెచ్చుకోవచ్చు. ఇది మన గార్డెన్లో వచ్చే ముందు రోజు చూడండి మొగ్గలు ఎంత చక్కగా వచ్చినాయో. మనకు ఊర్లో సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఉనక అనేది ఉంటుంది. ఉనక ఏంటంటే మనం కోకోపీట్ వాడతాం కదా గార్డెన్లో, కోకోపీట్కి బదులు ఉనక వేసారనుకో సాయిల్ గుల్లగా ఉంటుంది, మంచి పోషకాలు అయితే అందుతాయి. అది కూడా అది మట్టిలో కలిసిపోతుంది. ఆ ఉనక ఇలాంటి రేగడి ఇలాంటివి మన ఊరు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళామనుకో మనకు గార్డెన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈసారి అయితే నేను అదే చేస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం తీసుకొని వెళ్తాను. అవి కూడా మీకు ముందు అయితే చూపిస్తాను. ఇక గార్డెన్లో సమ్మర్లో అయితే ఇలా ఉంటాయి. సమ్మర్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మీకు చాలా చూపించాను కదా ఫ్రెండ్స్. ఇది కూడా మార్చిలో పూసింది ఈ మొక్క కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఇస్తున్న పోషకాలకైతే మళ్ళీ ఇలా అయితే పూస్తున్నాయి. కాకపోతే కొంచెం కలర్ షేడ్లో ఇట్లా పూస్తున్నాయి ఎండలకు. ఇంత చక్కటి మొక్కలు కూడా మళ్ళీ ఇంకా వర్షాలు పడుతున్నాయి అయితే విపరీతమైన పువ్వులు పూస్తాయి. తప్పకుండా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇప్పుడు మీరైతే గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సమ్మర్లో మాత్రం ఈ అలోవెరా బాగా వాటర్లో స్మాష్ చేసి, అది ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అలాంటివి అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ముఖ్యము.
ఎండాకాలంలో. లేదంటే బియ్యం కడిగిన వాటిలో ఒక బెల్లం ముక్క వేయండి. లేదంటే మనకు మామిడి పళ్ళు తెచ్చుకుంటాం కదా, ఆ తొక్కలన్నీ కూడా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ కూడా ఇవ్వండి. చాలా మంచిది. అసలు ఎండాకాలంలో ఏ ఫ్రూట్స్ దొరికితే మామిడి పళ్ళు ఎక్కువగా తింటాం కాబట్టి ఇది చేయడం అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మొక్కలకి. చాలా అంటే వాటిలో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి సమ్మర్లో వాటికి. ఇప్పుడు మన తొక్కలన్నీ ఒక బకెట్లో వేసి నానబెట్టి దాని నిండా వాటర్ వేసినాం అనుకో, వాటర్ వేసి అందులో చిన్న బెల్లం ముక్క అయినా వేయండి, అసలు ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు. అధికంగా పోషకాలు అయితే అందుతాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సమ్మర్లో ఇలాంటి కేర్ చేసినప్పుడు పువ్వులు అధికంగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా నేను ముందు ఊర్లో మొక్కల గురించి అయితే తప్పకుండా తెలియజేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది, షేర్ చేయండి.